హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం. ఇవాళ వచ్చేసి బియ్యం పిండితో చెక్లీలు అలాగే మురుకులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ చెక్లీలు మురుకులు చాలా క్రిస్పీగా టేస్టీగా గుల్లగా రావాలంటే ఇలా తయారు చేయండి, చాలా బాగుంటాయి. ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల దాకా బియ్యం పిండి తీసుకోవాలి. ఈ బియ్యం పిండి మిల్లులో పట్టించిందైనా పర్లేదు, ప్యాకెట్ పిండి అయినా పర్లేదు. ఇలా ఒక బౌల్లోకి వేసుకొని పక్కన ఉంచండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి 2 కప్పుల దాకా వాటర్ పోసుకోవాలి. ఏ కప్పుతో అయితే బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల దాకా వాటర్ తీసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా గీ వేసుకొని, ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 1 టేబుల్ స్పూన్ దాకా తెల్ల నువ్వులు, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే నల్ల మిరియాలను కచ్చాబచ్చాగా దంచుకొని ఒక 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి. ఈ వాటర్ని రోల్ బాయిలింగ్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని మనం ముందుగా కొలిచి పక్కన ఉంచుకున్న పిండిని ఇందులో కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. అంతా ఒకేసారి వేసుకున్నట్లయితే ముద్దలా అవుతుంది, అందుకని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ ఉడికించుకున్న వాటర్లోకి పిండి అంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇలా ఒక 2-3 నిమిషాల వరకు బాగా కలిపేసుకున్న తర్వాత పిండి అంతా ఇలా మెత్తగా అయిపోయి ఉంటుంది. పిండి అంతా ఇలా వాటర్ని అబ్జర్వ్ చేసుకొని మెత్తగా అవుతుంది. ఆ స్టేజ్లో స్టవ్ని ఆఫ్ చేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల వరకు అలాగే వదిలేయాలి. ఇలా మూత పెట్టి ఉంచుకోవడం వల్ల పిండి అనేది ఆవిరికి బాగా మెత్తగా అవుతుంది. ఇప్పుడు కడాయిని పక్కన పెట్టేసుకొని అందులో కొంచెం కొంచెం నార్మల్ వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండి ఎక్కువగా ఉండడం వల్ల పిండిని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకొని కలుపుకుంటున్నాను. పిండిని మరి గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా ఉండేలాగా కలుపుకోవాలి. పిండి బాగా కలుపుకున్న తర్వాత దీనిపైన ఒక తడిగుడ్డ కానీ లేదా ఒక ప్లేట్ కానీ కప్పి ఉంచుకోవాలి. పిండిని మరి గట్టిగా కలుపుకున్నట్లయితే చెక్లీలు ఒత్తుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు మిగిలిన పిండిని ఇందులో కొంచెం నార్మల్ వాటర్ వేసుకొని పిండిని కలుపుకోవాలి. పిండిని బాగా కలుపుకున్నట్లయితే మురుకులు కానీ జంతికలు కానీ విరిగిపోకుండా బాగా వస్తాయి. ఇలా పిండిని కూడా కలిపేసుకొని మూత పెట్టి పక్కన ఉంచండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానిపైన కొంచెం ఆయిల్ వేసి అప్లై చేసుకోవాలి. ఇప్పుడు జంతికల గొట్టం తీసుకొని అందులో స్టార్ మోడ్ ఉన్న బిళ్ళను తీసుకొని జంతికల గొట్టంలో సెట్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ని జంతికల గొట్టంలో వేసుకొని అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ని వేసుకోవడం వల్ల పిండి అతుక్కోకుండా ఉంటుంది. ఇలా ఆయిల్ని అప్లై చేసుకొని పక్కన ఉంచండి. ఇప్పుడు పిండి మరీ గట్టిగా ఉన్నట్లయితే కొంచెం వాటర్ వేసి కలుపుకోండి. ఇందులో కొంచెం కొంచెం పిండిని తీసుకుని జంతికల గొట్టంలో వేసుకోవాలి. గొట్టంలో ఎంత పిండి అయితే సరిపోతుందో అంత పిండి వేసుకొని తీసుకోవాలి. మిగిలిన పిండి ఆరిపోకుండా అలాగే ప్లేట్ కప్పి పక్కన ఉంచండి. ముందుగానే ఆయిల్ అప్లై చేసుకొని పక్కన ఉంచుకున్న ప్లేట్లోకి ఒత్తుకోవాలి. ఇలా చెక్లీలాగా ఒత్తుకొని రౌండ్గా సెట్ చేసుకోవాలి. మీరు కావాలంటే పెద్దగా ఒత్తుకొని రౌండ్ షేప్లో చుట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చెక్లీలాగా చుట్టుకొని అందులోకి వేసుకోవాలి. కడాయిలో ఎన్ని అయితే సరిపోతాయో అన్ని వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ బాగా ఫ్రై అయిన తర్వాత మరొక సైడ్ టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ చెక్లీలు ఎంత వేయించినా కూడా కలర్ ఇలాగే ఉంటాయి, ఎందుకంటే మనం ఇందులో కారం పొడులు కానీ మిగతా పిండిలు ఏమీ వేసుకోలేదు కాబట్టి. గరిటెతో తిప్పుకునేటప్పుడు వచ్చే సౌండ్ని బట్టి బాగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలి. ఇప్పుడు జంతికల గొట్టంలో 3 హోల్స్ ఉన్న బిళ్ళని తీసుకోవాలి. 3 హోల్స్ ఉన్న బిళ్ళని జంతికల గొట్టంలో సెట్ చేసుకోవాలి. ముందుగా కలిపి ఉంచుకున్న పిండిని మరీ గట్టిగా ఉన్నట్లయితే కొంచెం వాటర్ని వేసుకొని స్మూత్గా కలుపుకోవాలి. ఈ పిండిని కొంచెం తీసుకొని జంతికల గొట్టంలో వేసుకోవాలి. ఇలా జంతికల గొట్టంలో పెట్టేసి పక్కన ఉంచండి. ఇప్పుడు ఇలాంటి హోల్స్ ఉన్న గరిటెను తీసుకొని దానిపైన ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ని అప్లై చేసుకోవడం వల్ల పిండి గరిటెకి అతుక్కోకుండా ఉంటుంది. ఈ గరిటె పైన మురుకుల్లాగా ఒత్తుకోవాలి. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో. ఇలా లాస్ట్లో వచ్చిన మిగిలిపోయిన అడ్జస్ట్లను ఇలా అతికించుకోవాలి. ఇలా గరిటెపై ఒత్తుకొని బాగా వేడిగా ఉన్న ఆయిల్లోకి వేసుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కొత్తగా చేసేవాళ్ళు ఆయిల్లో డైరెక్ట్గా ఒత్తుకోవడం రాని వాళ్ళు ఇలా గరిటెపై ఒత్తుకొని వేసుకోవాలి. ఈ మురుకుని 2 వైపులా మంచిగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి.
అంతేనండి. ఇలా తయారు చేసుకున్నట్లయితే 2 రకాల మురుకులు, అలాగే చెక్లీలు తయారైపోతాయి. బియ్యం పిండి ఒకటుంటే చాలు 2 రకాల చెక్లీలు, మురుకులు తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసి పెట్టినట్లయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. స్కూల్‌కెళ్ళేటప్పుడు స్నాక్స్ డబ్బాలో కూడా వేసివ్వచ్చు. అలాగే ఈవినింగ్ టైం కాఫీలోకి కానీ, టీలోకి కానీ స్నాక్ లాగా చాలా బావుంటాయి. వేరే పిండిలో ఏమి కలుపుకోవాల్సిన అవసరం లేదు. బియ్యం పిండి ఒకటుంటే చాలు. ఇలా తయారు చేసుకొని ఒక ఎయిర్ కంటైనర్ డబ్బాలో స్టోర్ చేసుకున్నట్లయితే 10-15 డేస్ దాకా నిల్వ ఉంటాయి. చాలా ఈజీగా, సింపుల్‌గా 2 రకాల మురుకులని, చెక్లీలని తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఇంటి సాంప్రదాయం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్‌ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.